లోకహితాన్ని కోరేవాడు అక్కడ. అలాగే ఈ మహాత్ముడు లోకహితం కోసమే చేస్తాడు. లోకహితం అంటే అందరి హితము దాంట్లో ఇముడు, ఒక్కొక్కడి హితం ఒక్కొక్కళ్ళకి కాదు అక్కడ కదా. అదే సుఖం సామాన్యుడికి. అవును. అందుకని అది అర్థం చేసుకున్నటువంటి వాళ్ళు ఆ మార్గాన్ని అనుసరిస్తూ పోతారు. కాబట్టి ప్రతికూలమైనటువంటి లోకానికి దుఃఖాన్ని కలిగించేది చెయ్యరు. సరే, ఎందుకు అంటే స్మృతి వాక్యం ప్రకారము తనకు ప్రతికూలమైనది దుఃఖం కలిగిస్తుంది కాబట్టి ఇతరులకు కూడా అలాంటిది చెయ్యరు. సుఖం ఏంటి మరి? ఇతరులకు సుఖాన్ని కలిగిస్తారా అంటే హితకరమైన పనులు చేయడం వల్ల సుఖం వస్తుంది, అది చేస్తారు. అంతే తప్ప ఒక్కొక్కడికి వాడి ఇష్టం తెలుసుకొని వాడి ఇష్ట ప్రకారం నడుచుకోవటం కాదు ఇక్కడ. ఇక అట్లాంటి మామూలు మానవుడు అయిపోతాడు. సామాన్యుడు చేసేదంతా ఇంతే. నువ్వు నా సుఖపెట్టి నేను నిన్ను సుఖపెడతా, ఇచ్చిపుచ్చుకుందాం వ్యాపారం. అవునా కదా? ఇదంతా బిజినెస్ అయిపోతుంది. ఎన్ని వస్తువులకు ఇస్తారు సుఖపెట్టడానికి? ఎప్పుడు అందరూ సుఖంగా ఉండగలరా? వాళ్ళ మెంటల్ యాటిట్యూడ్ బట్టి ఉంటుంది సుఖం అనేది. ఎవరెవరికి ఇవ్వలేరు. సో ఇక్కడ ఏంటి? హితాన్ని కోరతారు, హితకరమైనది చేస్తారు. అదే నిజమైన సుఖం. అది అర్థం చేసుకున్నటువంటి వాడు మహాత్ముల యొక్క అడుగుజాడల్లో వెళ్ళిపోతారు. అందుకని వాళ్ళు శరీరముతో ఉండి ప్రపంచంలో వ్యవహరించడం కూడా లోకానికి ఒక చక్కని ఏమవుతుంది? ప్రేరణ కలిగిస్తుంది, ఉత్తేజం కలిగిస్తుంది. వాళ్ళ ఉనికి చాలు. ఏమన్నా ఇప్పుడు పెద్ద స్వామి, మహాస్వామి, పెరియవారు, కంచి పరమాచార్యులు, వాళ్ళు అదే పనిగా వారు జీవితం అంతా ఓ దీక్ష పెట్టుకున్నారు, నడిచే పోవాలి. ఆయన కాలినడకనే మొత్తం పర్యటన చేశారు. ఆయనకు అవసరం లేదు. కాకపోతే ఆయన వెనక మళ్ళీ బస్సులు గిస్సులు వాహనాలన్నీ ఉంటాయి పారాఫర్డీలా. ఎందుకు? పీఠము దానికి సంబంధించిన వాళ్ళందరూ వెనక వస్తూ ఉంటారు, ఆయన మాత్రం నడిచేపోతారు. ఎందుకు అలా చెయ్యాలి? చెప్పాను కదా, మహాత్ములు నడిచిన ప్రాంతం కూడా పునీతం అవుతుంది, వారు నివసించిన ప్రాంతం పునీతం అవుతుంది. ఇప్పటికైనా చూడండి, ఎక్కడో ఎప్పుడో 50లో 40లో ఆయన ఒక ప్రదేశానికి వెళ్ళి అక్కడ కొద్ది రోజులు ఉంటే అది ఒక పవిత్ర క్షేత్రముగా తయారవుతుంది, సందేహమే లేదు. అందుకు వాళ్ళు లోకహితం కోసం సంచరిస్తారు. ఎన్ని వేల హృదయాలకి అది ఒక ఊరట కలిగిస్తుంది. ఏమన్నా? అలాగే మహాత్ములు అందరూ కూడా అందరూ అందుకని సంచారం చేస్తారు. అది హితమే. అది ఆ హితమే సుఖం ప్రాణులకి కలిగిస్తుంది. సరే, తర్వాత ఇలా చెప్పిన తర్వాత అర్జునుడికి సందేహం కలిగింది ఆయనకి. సరే, ఇప్పుడు ఈ సామ్య స్థితి లేదా బ్రహ్మములో నిష్ఠ కలిగి ఉండటం ఇదంతా చెప్పాడు కదా. ఆయన ఎప్పుడు చెదరడు, ఎక్కడ సంచరించడం చెప్పాడు కదా. అది ప్రాక్టికల్గా సాధ్యమా? ఏంటి ఈ యోగం? ఏ యోగం? సామ్య స్థితి, సమత్వములో నిలవటం అనేటువంటిది. పైగా ఏమన్నాడు? ఒకవేళ నిలిచినా చంచలత్వాత్, మనసు చంచలమైంది కదా, స్థిరంగా నిలవటం అనేది సాధ్యమా? అంటే నిలిస్తే కాసేపు నిలవచ్చు, కానీ స్థిరంగా నిలుస్తుందా? దీని లక్షణమే చంచలమైనప్పుడు ఏది? మనసు లక్షణమే చంచలం, ఎలా నిలుస్తుంది అనేది ఒక ప్రశ్న. పైగా మనస్సు యొక్క లక్షణాలన్నీ బాగా ఎనలైజ్ చేశాడు అర్జునుడు. అది గొప్ప విషయం. తన మనస్సు ఎలాంటి స్వభావం కలిగినది అని చూడగలిగాడు కాబట్టి చెప్పగలుగుతున్నాడు, నా డిఫెక్ట్ ఇది అని. ఇప్పుడు మనస్సుతో చేయగలిపేవాడు మనస్సులో ఈ స్వభావం ఉందని చెప్పలేడు, వెళ్ళిపోతాడు, దాన్ని కొట్టుకుపోవడమే. దాన్ని వేరుగా చూసిన వాడే ఓ మనస్సు ఇట్లాంటి వేషాలు వేస్తుందని చెప్పగలడు కదా. ఇప్పుడు ఏమన్నాడు అర్జునుడు? 4 డిఫెక్ట్స్ ఉన్నాయి కృష్ణ మనస్సుకి. చంచలత్వం ఒకటి, నిలవదు. ఒక చోట నిలపమంటే దానికి ఎంత బాధో, వదిలేస్తే అబ్బా గంతులు వేసుకుంటూ పోతుంది. అవునా కదా? పసిపిల్లల్లాగా అది వదిలేస్తే పోతుంది హాయిగా. తర్వాత ప్రమాది బలవత్తు దృఢం,
ఇంకా కొన్ని లక్షణాలు ఉన్నాయి. ఏమిటంటే అది ఎప్పుడు కూడా ఇది రెబెలియస్ అంటే ఎదురు తిరిగే స్వభావం. అంటే ఒక కండిషన్ పెట్టి ఇలా నువ్వు ఉండు అంటే కట్టుబడడానికి ఇష్టం ఉండదు. ఎదురు తిరుగుతుంది. ఎందుకంటే చంచలత్వం దాని స్వభావం కదా! కండిషన్ పెడితే ఒప్పుకోదు. నువ్వెవరు నాకు కండిషన్ పెట్టడానికి? మామూలు మనుషులు అంటుంటారు కదా! నువ్వెవరు నాకు చెప్పడానికి? అంటుంటారు. అంటే ఇంకోటి చెప్తే వినటం ఇష్టం ఉండదు. ఒబే చేయటం ఇష్టం ఉండదు దానికి. ఒప్పుకోదు. అస్సలు ఎదురు తిరుగుతుంది. అది మంచి అని తెలిసినా కూడా ఎదురు తిరుగుతుంది. దాని స్వభావం అట్లా. తర్వాత బలమైనది కూడా. చాలా బలం. దానికి ఇష్టమైంది అంటే అతుక్కుపోతుంది. ఎంత అతుక్కుపోతుందంటే రమ్మంటే రాదది. బలంగా పట్టుకుంటుంది. మమకారం. ఈ మమకారం మోహాలు ఉంటాయి చూడండి. అవి వాటి వల్ల ఏమవుతుంది విషయాన్ని దానికి ఇష్టం గట్టిగా పట్టుకుంటుంది. ఎంత శాస్త్రం విన్నా, ఎన్ని చదివినా, ఏమైనా సరే అవ్వదు. ఎందుకు? ఇష్టం కదా, ప్రియాప్రియాలు ఉంటాయి. దృఢత్వం అంటే ఏంటి? దృఢత్వం అంటే తెలుసు కదా, అంటే బాగా గట్టిగా దాంట్లో ఉండటం. ఒకటేమో బలం, రెండోది దృఢత్వం, గట్టితనం. ఇన్ని లక్షణాలు ఉన్నాయి మనస్సుకి. విచిత్రం ఏంటంటే ఇది కనిపించదు. వాయోహ ఇవ, ఎలాగైతే గాలి కనిపించదో కనిపించని గాలిని పట్టుకోవడం ఎంత కష్టమో, గాలి కంటే వేగం మనస్సు. గాలి కంటే వేగం క్షణంలో పోదు. ఇంత వేగవంతమైనది, ఇంత బలమైనటువంటిది, అవునా? ఎదురు తిరిగేది, ఇది ఒక చోట ఉండదు. చంచలత్వం ఇలాంటిది మనస్సు యొక్క లక్షణాలు. దీన్ని స్థిరముగా ఎప్పుడు ఈ బ్రహ్మనిష్టత్వం అంటే ఏదో ఒక రోజు 2 రోజులు అలా కాసేపు వచ్చి పోయేది కాదు కదా. స్థిరముగా దీంట్లో నిలబెట్టడం పరమాత్మను అనేటువంటిది సాధ్యమా కృష్ణ? అది కష్టం. వాయువును పట్టుకోవడం కంటే ఇంకా కష్టం. అందుకే దుర్నిగ్రహం అంటాడు ఆయన. చాలా సరే, భగవంతుడు మరి ఏం సమాధానం చెప్పాడు చెప్పాలిగా. అర్జునుడు చాలా మంచి ప్రశ్న వేశాడు. సాధకుల యొక్క దృష్టిలో నుంచి ప్రశ్న వేశాడు. శ్రీ భగవానువాచ అసంశయం మహాబాహో మనో దుర్నిగ్రహం చలం అభ్యాసేన తు కౌంతేయ వైరాగ్యేణ చ గృహ్యతే. అసంయతాత్మనా యోగః దుష్ప్రాప ఇతి మే మతిః. పశ్యాత్మనా తు యతతా శక్యో వాప్తుముపాయతః. శ్రీ భగవాను వాచ ఏమంటున్నాడు? మహాబాహో, ఈ సంబోధన ఎక్కువగా చేస్తాడు. ఎందుకంటే పెద్ద పొడవైన బలమైన బాహువులు ఉన్నాయి కదా. యుద్ధ రంగంలో శత్రువుల్ని దునుమాడటం చాలా తేలికే. కానీ ఇది ఉంది చూసారు, ఇది నీకంటే బలం. శారీరక బలం ఎంతున్నా ఈ మనసు నీకంటే బలం. ఎంత పెద్ద శరీరాన్ని అయినా మనసు ఏం చేస్తుంది? లొంగ తీసుకొని దాని ఇష్టం వచ్చినట్టు ఆడిస్తుంది. అవునా కాదు? ఎవరు ఎక్కువ బలం? మనసుకే బలం ఎక్కువ, వేగం ఎక్కువ. అవునా? మరి అందుకని నిజమే, కానీ దీన్ని వశం చేసుకుంటేనే నీకు బలం ఉన్నట్టు లెక్క. ఓ మహాబాహో, అసంశయం అంటే ఏంటి? సందేహం లేదు, నువ్వు చెప్పింది
100% కరెక్ట్. ఏమిటి? దుర్నిగ్రహం చలం మనః. మనస్సు ఎలాంటిది? చలం. అది చంచలమే, కదులుతూ ఉంటుంది. దుర్నిగ్రహం అంటే నిగ్రహించడం చాలా కష్టమైన పని. ఐ అగ్రీ విత్ యూ. సందేహం లేదు ఇందులో. తు కానీ ఏమిటది? అభ్యాసేన చ వైరాగ్యేణ గృహ్యతే. దాన్ని నిగ్రహించవచ్చు. దేనితో? 2 కావాలి. ఒకటి అభ్యాసం చేస్తూ ఉండాలి, 2 వైరాగ్యము కూడా తోడవ్వాలి. ఈ రెండిటి చేత దాన్ని ఏమిటి? నిగ్రహించవచ్చు, వశము చేసుకోవచ్చు. సో మొదటి లైన్లో ఏమన్నాడు? కరెక్టే నువ్వు చెప్పింది అన్నాడు, ఒప్పుకున్నాడు. కానీ ఈ రెండిటి వల్ల సాధించవచ్చు అంటే అటు అర్థము, అభ్యాసము లేకపోయినా దాన్ని వశం కంట్రోల్ చేయలేము, వైరాగ్యం లేకపోయినా దాన్ని కంట్రోల్ చేయాలి. అది ఈ 2 కావాల్సింది. మనస్సును వశం చేసుకోవడానికి, దాన్ని మలుచుకోవాలి అంటే 2 అవసరమే కదా. కాబట్టి భగవంతుడు ప్రాక్టికల్గా చెప్తున్నాడు, ఒప్పుకున్నాడు. నిజమే, అసలు కృష్ణుడే చెప్పాడు. ఇంతకుముందు శ్లోకాల్లో ఇది చంచలం, ఇది అస్థిరం అని చెప్పాడు ఆయనే. ఇంతకుముందు ఆ శ్లోకాల్లో చెప్పాడు. కాకపోతే దానికి తగినటువంటి ప్రయత్నం చెయ్యాలి. కాబట్టి మళ్ళీ అర్జునుడికి డౌట్ వచ్చింది. ఏం డౌటు? ఒకవేళ ప్రయత్నం చేసినా కొద్దిసేపే నిలబడుతుందేమో, పూర్తిగా నిలబడటం సాధ్యం కాదేమో అనే ప్రశ్న. ఎందుకంటే బ్రహ్మనిష్ఠుడి గురించి చెప్పాడు కదా, పరిపూర్ణుడి గురించి చెప్పాడు కదా, ఆయన ఎక్కడున్నా సరే నాలోంచి దూరం కాడు, ఎప్పుడు నా స్వరూపంలోనే ఉంటాడని చెప్పాడు కదా. అందుకని డౌట్ వచ్చింది, అది నిజంగా సాధ్యమా అనేది సందేహం. అప్పుడు కృష్ణుడు కూడా కరెక్ట్. వెంటనే ఇప్పుడు మనస్సు ఎట్లాంటిదంటే సందేహిస్తోంది మనస్సు. దేన్ని? దీనివల్ల ఇది సాధ్యం అవుతుంది అంటే సాధ్యము కాదేమో అని సందేహిస్తుంటే అట్లాంటి మైండ్కి ఏం చేయాలి? ముందు కరెక్ట్ అని చెప్పాలి. నువ్వు చెప్పింది కరెక్ట్, అబ్బో అనుకుంటుంది వెంటనే. నువ్వు చెప్పింది కరెక్టే, ఒప్పుకున్నా. అది చంచలమే, స్థిరమే, నిగ్రహించడం కష్టమైన పని, ఊరికే రాదు. అంత తేలిగ్గా మనసును పట్టుకోలేం. ఎందుకని? వాయువు కంటే వేగము కదా. వేగమైన దాన్ని నిలపడం ఎంత కష్టం, అవునా? సడన్ బ్రేకులు వేయడానికి లేదు కదా ఇక్కడ. సడన్ బ్రేకులు వేయలేము. ఒక వాహనము వేగంగా వెళ్ళిపోద్దు 150 కిలోమీటర్స్. సడన్ బ్రేక్ వేస్తే ఏమవుతుంది? మరి మరి ఇది ఎన్ని కిలోమీటర్ల వేగం చెప్పండి? ఎంత వేగం ఇది? లెక్క పెట్టలేము. అంత వేగాన్ని బ్రేకులు వేయటం ఎంత వేయగలరా? వేయలేరు, చాలా కష్టం. అందుకే కృష్ణుడు మొదలు చెప్పాడు, శనైహి శనైహి ఉపరమేత్ అని చెప్పాడు ఆయన అభ్యాసంలో. నెమ్మది నెమ్మదిగా స్పీడ్ తగ్గించుకోవాలి కదా. అందుకే సడన్ బ్రేకులు ఎప్పుడో తప్ప వేయరు ఎవరు. ఏం చేస్తారు? గేర్లు మార్చుకుంటారు, అవునా? మార్చుకొని ఏం చేస్తారు? నెమ్మదిగా స్పీడు తగ్గించుకుంటూ పోవాలి. ఏదైనా ఆటంకం వచ్చినప్పుడు స్పీడ్ తగ్గించి దాన్ని దాటిపోవాలి, అంతేనే కాదా? స్పీడ్ బ్రేకర్స్ అందుకే వచ్చాయి, దాని పేరే స్పీడ్ బ్రేకర్స్, అవునా కదా. అట్లాగే ఇది ఇంకా చంచలమైనటువంటిది, అంత తేలిగ్గా అదేమీ నిగ్రహించబడదు. కష్టమే కానీ అసాధ్యము కాదు. చూసారా? దుర్నిగ్రహం అన్నాడు కృష్ణుడు కూడా. అంటే ఏంటి? కష్టసాధ్యం, కష్టము చేత సాధ్యమే, కానీ అసాధ్యం మాత్రం కాదు. దేనితో మరి దాన్ని పట్టుకోవాలి? ఎలా చెయ్యాలి అంటే అభ్యాసం చేయడం ముందు కావాలి. అసలు మనస్సు అనేది మన వశం చేసుకోవాలి, అది ఒక పరికరమే, దీన్ని వాడుకోవాలి అనే దృష్టి ఉండద్దా ముందు? అది ఉండదు కదా. మనసు చెప్పినట్టే పోతుంటే ఇంక దాన్ని అలుపు చేసేది ఎప్పుడు? ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే, పిల్లలు ఉన్నారు, లేదా సబార్డినేట్స్ ఉన్నారు, వాళ్ళకి మనమే అదుపు చేయం, కంట్రోల్ చేయం చెప్పమనుకోండి, అప్పుడు ఏమంటారు?
మా డ్యాడీ చాలా మంచివాడు. మా మమ్మీ చాలా మంచిది. ఎందుకు మంచిది? మేము అడిగినవన్నీ ఇస్తారు. ఎక్కడికంటే అక్కడికి పంపిస్తారు. అలాంటి వాళ్ళ పేరెంట్సా? హ్మ్. కాదు గదా! అట్లాగే ఒక ఒక మేనేజర్ ఉన్నాడు. లేకపోతే ఇంకోళ్ళు ఎవరో ఉన్న హెడ్ కదా! వాళ్ళకి అనుకూలంగా పోయారనుకోండి. ఇంక చేసేది ఏముందక్కడ? అట్లాగే మనసుకు అనుకూలంగా పోవడం ఎవ్వడైనా చేస్తాడు. ఏముంది అందులో గొప్ప? అందరూ చేసే పని అదే. గొప్పతనం ఏం లేదు. కాబట్టి మనస్సు ఇట్లాంటిది అని గుర్తించి, దాన్ని ఏం చేయాలి? బుద్ధ్యా ధృతి గృహీతయా చెప్పాడు కృష్ణుడు. బుద్ధి యొక్క ధృతి చేత దాన్ని లోపలికి కంట్రోల్ చేసుకోవాలి. అవునా? అయితే దీనికి అభ్యాసం కావాలి. ఫస్ట్ కంట్రోల్ చేయటం అనేది ముందు ప్రాక్టీస్ చేయాలి అభ్యాసం. వదిలేస్తే ఎప్పటికి రాదు. ఎప్పటికీ కాదు. సో, ముందు అభ్యాసం. అంటే ఏమిటి అభ్యాసం? అది చెప్పినట్టల్లా ముందు చేయొద్దు. ఏమేమో చెప్తుంటుంది మనకి. ఏమేమో కోరుతుంటుంది. ఏదేదో చేస్తుంది. చెప్పినట్టల్లా తలకాయ ఊపొద్దు. అస్సలు దానికి సహకరించకపోతే అది ఎదురు తిరుగుతుంది. అందుకని ఒక స్వామి చెప్తారు. మధ్య మార్గంగా పో. మరీ ఎదురు తిరిగేలాగా దాన్ని నొక్కి పెట్టు. అలా అని దానికి ఎప్పుడూ దాన్ని నొక్కి పెట్టద్దు. అవునా కదా? కాబట్టి ఏం చేయాలి? నువ్వు కాసేపు దానితో సహకరించు. అప్పుడు అది నీతో సహకరించదు. పరస్పరం. అంటే ఏం లేదు. ఎలా చెప్తారంటే ఇప్పుడు మనం ధ్యానం చేస్తున్నారు. ధ్యానం సెషన్ జరుగుతుంది. ధ్యానం చేసేటప్పుడు దానికి ఏదో ఒక ఆలోచన వచ్చిందనుకోండి. మనము ఇవాళ అక్కడ పోతే పోవాలి అని ప్లాన్ చేసుకుంటుంది. ఎప్పుడో పోవాలని అనుకుంటుంది. అవునా? పోదుగానిలే ఇప్పుడు ఆగు. ఇప్పుడు ధ్యానం చేసిన తర్వాత పోదుగానిలే. పోస్ట్‌పోన్ ఇట్. అవునా? ఏయ్! మూసుకో నోరంటే మళ్ళీ ఇంకెక్కువ మాట్లాడుతుంది. పిల్లలు చూడు నోరు మూయి అన్నారంటే ఎక్కువ ఏడుస్తారు. అందుకు ఏం చేయాలి? దాన్ని నెమ్మదిగా బుజ్జగించి దానికి బోధ చేసి చెప్పుకోవాలి. అందుకు వైరాగ్యం అనేది ముఖ్యం. అభ్యాసం కావాలి. ఈ అభ్యాసం మొండి పట్టుదలగా, మూర్ఖంగా దాన్ని బలవంతంగా నొక్కిపెడితే ప్రయోజనం లేదు. ఇంకా ఎక్కువ జరుగుతుంది. ఇంకా ఎక్కువ. తుమ్ము ఉందనుకోండి, తుమ్ముని ఆపితే ఏమవుతుంది? ఇంకా పెద్దగొస్తుంది. ఈ మనస్సు యొక్క వేగం అలాంటిది. అందుకు అభ్యాసంతో పాటు అభ్యాసాల్లో మనకు దోహదం చేసేటువంటిది వైరాగ్యం. ఈ 2 కావాలి. వైరాగ్యం లేని అభ్యాసం వల్ల ప్రయోజనం లేదు. అవునా? వైరాగ్యం ఉంది. అభ్యాసమే చేయడు వాడు. ఉసూరుమని అనుకుంటూ కూర్చుంటాడు. ఇదంతా మాయ ఇక్కడ ఏం చేసేదేడ. అభ్యాసం చేయకపోతే ఎట్లా? అందుకు ఒకదానికొకటి సహకరిస్తాయి. ఇది అభ్యాసము చేత సాధ్యమవుతుంది చెప్పాడు. ఏమిటి అభ్యాసం? ఏమిటి అభ్యాసం? ఏ మనసైతే నిగ్రహించబడదని నువ్వు అనుకుంటున్నావో, ఏదైతే చంచలం, అస్థిరం కదా అని అనుకుంటున్నావో, దానికి వశం చేసుకోవడానికి నువ్వు ప్రయత్నం చెయ్యి ఫస్ట్. ప్రయత్నం. ఎన్ని ప్రయత్నాలు? ఎన్నో రకాలైనటువంటి మార్గాలున్నాయి. ఈ మనస్సును నిగ్రహించడానికి ప్రయత్నం చేయడానికి. అంతా చెప్పాడు కదా భగవంతుడు. కాబట్టి ముందు ఇంద్రియాలని పరుగులు ఆపాలి. అది ఆపకుండా మనస్సుని నిగ్రహించడం సాధ్యం కాదు. అవునా కదా? ఇంద్రియాలు గుండా పోతుంది కదా! ముందు దాని వేగం తగ్గించకపోతే మనసును వశం చేసుకోలేడు. కాబట్టి దానికి ఏం దోష దృష్టి చూపించాలి. చెప్పాడు కదా! ఇవన్నీ ఏమేమి ఉపాయాలో అవన్నీ చెప్పాడు. దాంట్లో దోషం చూపించాలి. ఇలా చేస్తే ఇట్లా జరుగుతుంది. ఇలా చేస్తే ఇలా అవుతుంది. నువ్వే నష్టపోతావు. తర్వాత నువ్వే కష్టపడతావు. దుమ్మెందుకు అంటించుకోవటం? బోధ చేయాలి. ఇది నిత్యము కాదు కదా! ఇవన్నీ శాశ్వతం కాదు కదా! ఇవన్నీ దుఃఖకారకాలే కదా! సుఖం అనేది క్షణికంగా వస్తుంది అంతే కదా! కదా! అలా ఇప్పుడు ఏదైతే శాస్త్రంలో విన్నాడో, చదువుకున్నాడో అవన్నీ దేనికి మరి? మనసుకు చెప్పుకోవడానికి. కదా! అందుకని అభ్యాసం అనేది చెయ్యాలి.
ఈ అభ్యాసం అంతా అందుకే 12వ అధ్యాయంలో మనం వెళితే అభ్యాసాన్ని ఒక యోగం కింద చెప్పాడు భగవంతుడు. అభ్యాస యోగం అంటాడు. ఏం అభ్యాసం? ఇదే మనస్సుని నియమించటం, సంయమించడం ఒక అభ్యాసం. అది యోగం. అన్ని యోగాలే. తర్వాత వైరాగ్యం. ఈ వైరాగ్యం అనేది కూడా ప్రపంచంలో కొన్ని కొన్ని దుఃఖకరమైన సంఘటనలు సంభవించినప్పుడు జీవితంలో విషాదకరమైన సంఘటనలు వచ్చినప్పుడు ఏమవుతుంది? వైరాగ్యం వస్తుంది. చూడండి మొదటి అధ్యాయంలో అర్జునుడు మాట్లాడిన దాన్ని బట్టే నకాంక్షే విజయం కృష్ణ నజరాజ్యం సుఖాని చ కిం రాజ్యేన గోవింద కిం భోగై జీవితేనవా ఇన్ని చెప్పాడు. మరి వచ్చింది ఎందుకో యుద్ధరంగానికి? నాకు విజయము వద్దు, వీర స్వర్గము వద్దు, ఏం జీవితమే నాకు వద్దు కదా. వైరాగ్యం అది ఎందుకు వచ్చింది ఆయనకి? విషాదం వల్ల వచ్చింది. అలా విషాదాల వల్ల వైరాగ్యాలు అందరికి వస్తాయి. అదెంతసేపు మళ్ళీ ఇంకో వేవ్ రాకముందు అంతే కదా. అప్పుడు అలాంటి వైరాగ్యము ఏమంటారు శంకరులు? ఆపాత వైరాగ్యం అంటాడు. ఆపాత వైరాగ్యం అంటే వచ్చి పడిందంతే, నువ్వు డెవలప్ చేసుకుంది కాదు, కల్టివేట్ చేసుకుంది కాదు, ఏదో అట్లా వచ్చి పడింది తాత్కాలికంగా. అవి మన ముందుకు తీసుకెళ్ళలేవు, కొద్ది రోజులే ఉంటుంది. ఎవరన్నా మరణిస్తారనుకోండి ఇంట్లో, ఒక మరణం సంభవించినప్పుడు కొంతకాలమైనా ఎవరికైనా ఏముంది మానవ జీవితం ఇంతే కదా, నీటి పొడిగే కదా అనిపిస్తుంది. మనమైనా ఇంతే కదా, బుద్భుతప్రాయము ఇవన్నీ అదేంటో అనుకుంటారు కదా. కొద్ది రోజులు ఆ థాట్స్లోనే ఉంటారు. తర్వాత మళ్ళీ ప్రపంచం మళ్ళీ మామూలు, మళ్ళీ టీవీ ముందు కూర్చోని మాయ. కొద్ది రోజులే ఉంటుంది దాని ప్రభావం. అయితే తాత్కాలికంగా వచ్చినటువంటి వైరాగ్యాన్ని కూడా ఎన్కేష్ చేసుకోవాలి, ఉపయోగించుకోవాలి. విచారణ చేత, వివేకము చేత. అందుకే వివేక చూడమణిలో చాలా సందర్భాల్లో వివేకము చేత ఏ వైరాగ్యము కలుగుతుందో అదే నికరం. విషాదం వల్ల వచ్చే వైరాగ్యము అది స్థిరము కాదు. విషాదం అంటే ఉసూర్మియల్లాగా ఉంటాడు విషాదగ్రస్తుడైన వాడు. ఆ తర్వాత ఏమవుతుంది? నాకు వైరాగ్యం వచ్చిందండి, ఈ సంసారం పైన వైరాగ్యం వచ్చిందా? మంచిది. మరి ఏం సాధిస్తావు? సంసారం పైన వైరాగ్యం వచ్చింది, మరి ఏం పొందాలి వైరాగ్యం వల్ల? అందుకే అన్ని వదిలేశాను. అంటే నిస్సారమైన జీవితం, ఏమీ చేయలేడు వాడు. ఒట్టు వైరాగ్యం ఎందుకు పనిలాక? ఇది వదిలేవంటే ఇంకేదో గొప్పదాన్ని నువ్వు చేయగలగాలి, అంతేనా? అంతే తప్ప వైరాగ్యం వచ్చిందని కూలబడతారు. అదంతే డిప్రెషన్, వైరాగ్యం కాదు, పాడు కాదు. వైరాగ్యం కాదు, డిప్రెషన్ అంటారు దాన్ని. చాలా తేడా ఉంది. వివేకం వల్ల వచ్చే వైరాగ్యం మనిషిని ఏం చేస్తుందంటే విషయాభిముఖం చెయ్యదు, విషయాల కోసం అరుడు జాచదు, విషయాల వెంట పరిగెత్తదు వైరాగ్య దృష్టి కలిగినప్పుడు. పైగా శంకరులు చెప్పిన వైరాగ్యము, అందుకే శాస్త్రం చదివితే తప్ప అసలు వైరాగ్యం ఏంటో తెలియదు మనకి. శాస్త్రం మహాత్ములు చెప్పి పురాణ వైరాగ్యం, ప్రసూతి వైరాగ్యం, శ్మశాన వైరాగ్యం, ఇలా బోల్డ్ చెప్పారు. అలా వస్తాయి మనుషులకి, వస్తాయి, రాకుండా ఎవ్వరికేం ఉండవు. తాత్కాలికం, దానివల్ల ఏమీ సాధించలేరు, ఉన్నతమైనది ఏమి సాధించలేరు. కాబట్టి లక్ష్యం ఉన్నతమైనప్పుడు దాన్ని సాధించాలి అంటే బేస్ ఏమిటి అంటే వివేకం. ఏం వివేకం? నిత్యానిత్య వస్తు వివేకం, అది దృఢం అవ్వాలి. దానివల్లే వైరాగ్యం. నిత్యం ఇది, అనిత్యం అది, అవునా కాదా? ఇది అనిత్యం అని తెలిసినప్పుడు దాన్ని పట్టుకొని ఏం ప్రయోజనం, ఏం పొందుతా నేను? ఇది నిత్యమైనప్పుడు దీన్నే కదా పట్టుకోవాలి. అప్పుడు అనిత్యమైనవన్నీ ఏం చేస్తున్నాడు? వదిలేస్తున్నాడు, నిత్యమైనదే పట్టుకుంటాడు. ఇది కదా చేయాల్సింది. వివేక దృష్టి లేనిది రాదు. సో వైరాగ్యం అంటే నిస్సారమైన జీవితం గడపడం కాదు కదా. అందుకని ఏదో డల్గా ఉండటం కాదు. కొంత వైరాగ్యం అంటే అలా మూల కూర్చుంటే వైరాగ్యం అని వాడికన్నా కాదు.
నిజానికి ఆలోచిస్తే వివేకం ద్వారా ఏ వైరాగ్యం వస్తుందో అలాంటి వాడు ఇంకా ఉన్నతమైన పనులు చేస్తాడు. ఇంకా ఇదేంటి అల్పమైనటువంటి వాటిలో ఎనర్జీ వేస్ట్ కాదు. అల్పమైన విషయాల్ని పొందటానికి ప్రయత్నం చెయ్యడు కాబట్టి ఏం చేస్తాడు వైరాగ్యవంతుడు? ఉన్నతమైనటువంటి దృష్టి లక్ష్యాన్ని కలిగి ఉండి ఇంకా వాటి కోసం ప్రయత్నం చేస్తాడు. శక్తి పెరుగుతుంది. వివేకంతో కలిగిన వైరాగ్యవంతుడికి శక్తి పెరుగుతుంది, తగ్గదు. అవునా? మన్ని రాగమే బంధిస్తుంది, రాగమే దుఃఖాల పాలు చేస్తుంది. విరాగికి ఏం దుఃఖాలు? రాగం ఉంటే కదా దుఃఖం. సో విరాగి అయినటువంటి వాడికి దుఃఖాలు ఉండవు. సో వైరాగ్యం అనేది ఏం చేస్తుందంటే ఈ అభ్యాసంలో బలాన్ని చేకూరుస్తుంది. అభ్యాసములో పురోగమనం సాధించడానికి వైరాగ్యమే సహకరిస్తుంది. అంతేనా? అందుకని అనుకుంటే నీకు ఇది వదిలేమంటే ఇంకో ఉన్నతమైన దాన్ని పట్టుకో. ఈ వదలటం అనేది కేవలం నెగిటివ్ ఆస్పెక్ట్ ఆఫ్ ద సాధన. అంటే ఏ వదలటం? బాధ్యతలు వదులుతారు, మళ్ళీ చేయాల్సింది చేయరు. నువ్వు ఒక చిన్న బాధ్యత వదిలేమంటే పెద్ద బాధ్యత పట్టుకోగలగాలి, అంతేగాని ఎనర్జీస్ వేస్ట్ చేసుకోకూడదు. అవునా? బాధ్యతారాహిత్యం అనేది దానివల్ల తమో గుణం పెరుగుతుంది మనిషికి. బాధ్యత తీసుకొని ధైర్యంగా ముందుకెళ్ళేవాడికే శక్తి పెరుగుతుంది. అవునా కాదా? అప్పుడు మనస్సు కూడా ఏమవుతుంది? శక్తివంతం అవుతుంది. ఇది అన్నిటికంటే గొప్ప లక్ష్యం. ఏది? పరమాత్మలో లీనమవటం, ఏకత్వాన్ని పొందటం అనేటువంటి సాధన. దానికి మించింది ఇంకోటి లేదు. పొందాల్సింది అదే జీవుడు. అంతిమ లక్ష్యం అదే. ఇది చాలా గొప్ప ఉన్నతోన్నతమైన సాధన. మరి ఈ సాధనకి అభ్యాసం అవసరం లేదా? ప్రాక్టీస్ అక్కర్లేదా? కావాలి, చెయ్యాల్సిందే. అయితే అందుకే కృష్ణుడు చెప్పాడు అభ్యాసంతో పాటు వైరాగ్యాన్ని కూడా పెంచుకోవాలి. అది కూడా ఊరికే వచ్చేది కాదు. చెట్టు నుంచి పువ్వు కోసుకోవటం ఈజీ. అవునా? వైరాగ్యాన్ని డెవలప్ చేసుకోవాలి. దానికి ఏం కావాలి? వివేకం కావాలి. వివేకం కావాలంటే మళ్ళీ ఏం చేయాలి? జ్ఞానం ఉండాలి. ఏ జ్ఞానం? ప్రపంచ తత్వం ఏమిటి, జీవుడి యొక్క తత్వం ఏమిటి, పరమాత్మ యొక్క తత్వం ఏమిటి, ఏమిటి సంబంధం? ఈ జ్ఞానం లేకపోతే వివేకం వస్తుందా మరి? కదా. అందుకే శ్రవణం, మననం, నిధిధ్యాసనం. శ్రవణం కావాలి బాగా. చెప్పి మరి ఎవరికి సాధ్యము కాదు? ఇది యోగం. అసంయతాత్మన యోగ దుష్ప్రాప ఇది మే మతి. నా అభిప్రాయంలో ఓ అర్జున, అసంయతాత్మన అంటే మనస్సును సంయమించలేని వాడికి ఇది దుష్కరమే. ఈ యోగ స్థితిని పొందలేడు. వశ్యాత్మన మనసుని తన వశములో పెట్టుకున్నటువంటి వాడు ఏమవుతుంది? ఉపాయత శక్య అవాప్తుం. ఈ యోగ స్థితిని అంటే ఏదైతే పరమాత్మ నిష్ఠ కలిగి ఉంటాడో ఏకత్వ స్థితి, అది సాధ్యమవుతుంది. అయితే ఉపాయముతో సాధన చెయ్యాలి. ఉపాయం దేనికైనా ఉపాయం ఉండాలండి ప్రపంచంలో, కదా. ఉపాయం లేకపోతే మూర్ఖత్వంతో ఏ పనులు జరగవు. ఉపాయం కావాలి. ఉపాయం లేని వాడిని ఊళ్ళోంచి వెళ్ళగొట్టాలన్నాడు. అవును, సామెతలన్నీ ఊరికే చెప్పలే. కొంతమంది ఉపాయమే తోచదు, ఆలోచిస్తే ఉపాయం వస్తుంది. ఎక్కడ సమస్య ఉందో దానికి ఉపాయం కూడా అక్కడే పక్కనే ఉంటుంది. అది కొంచెం పరిశీలనగా చూడాలి, అంతే. అవునా? ఉపాయం ఉంది. అందుకే ఉపాయత శక్య అవాప్తం. అయితే యతతా ప్రయత్నం చెయ్యాలి అక్కడ కూడా. అయితే వశ్యాత్మన మనసు వశమైంది అంటే, కొంచెం నిగ్రహించబడింది అంటే, అలాంటి వాడు ఏం చేయాలి? చక్కగా ప్రయత్నముతో ఉపాయముతో దాన్ని పొందవచ్చు. ప్రయత్నం ఉండాలి, ఉపాయం ఉండాలి. అంటే ఉపాయంతో దాన్ని వశం చేసుకోవాలి. అపాయం ఉపాయం. అవునా? అపాయం లేని ఉపాయం. ఉపాయం కూడా ఎలా ఉంటే అపాయం లేని ఉపాయం ఉండాలి. మళ్ళీ అపాయకరమైనటువంటివి పనికి రావు. సో ఇప్పుడు చూడండి, భగవంతుడు
మనసును వశం చేసుకోవడం సాధ్యం అంటున్నాడు. అది సాధ్యం కాకపోతే యోగం అనేది అసలే సాధ్యం కాదు. కారణం ఏంటంటే శాస్త్ర దృష్టి ఉండాలి. ఎందుకంటే రమణ భగవాన్ లాంటి వాళ్ళైతే పూర్వజన్మ సంస్కార ప్రభావం చేత పుడుతూనే వాళ్ళకొస్తుంటాయి అవన్నీ. అంత సంస్కారం లేనివాడు ఏం చేయాలి? ఏం చేయాలి? తెలుసుకోవాలి టెక్నిక్ ముందు. అది తెలుసుకోవడానికి శాస్త్రం ప్రమాణం. ఆ మార్గంలో ఉన్నటువంటి వాడు ప్రమాణం. దాన్ని పొందినటువంటి వాళ్ళు ప్రమాణం. అంతే. అవునా కాదా? మరి ఆ ప్రమాణం తీసుకోవాలి కదా! వినాలి కదా ముందు. కానీ అసలే కంట్రోల్ లేకపోతే మనస్సు అది వినమంటే కూడా వినదు. వినటానికి కూడా కూర్చోలేదు. ఇప్పుడు ఆన్‌లైన్ క్లాసులు ఫ్రీగానే పెడుతున్నాం కదా! గంటకింత అని ఏం తీసుకోవట్లేదు కదా మనం. ఫ్రీగా ఇంట్లో కూర్చొని ఉన్న చోట వినటానికి అవకాశం వచ్చినా ఎంతమంది కూర్చొని వింటారు. పోనీ ఎక్కడికి పోక్కర్లే. పూర్వకాలం అయితే వినడానికి ఎక్కడికెక్కడికో పోయేవాళ్ళు. ఇప్పుడు ఇంట్లో కూర్చొని అన్ని సౌకర్యాలుంటాయి. వింటున్నారా పోనీ? వినబుద్ధి పుట్టదండి. ఆ టైంలో మాకేవో పనులుంటాయి. మాకెక్కడ సాధ్యమవుతుంది? వినడానికి గూడా బుద్ధి పుట్టదు. అంతే. ఎందుకు ఈ రజస్సు, ఈ తమస్సు అది చాలా ఇంపార్టెంట్ మాకు. ఇది ఇంపార్టెంట్ కాదు. అందుకే మేము ఆ టైం దానికి కేటాయించం. అంతేగా. అవునా కాదా? సో, ప్రయారిటీ దేనికిస్తున్నాం? ఏదో వేరే వేరే విషయాలకి. కానీ ఇది శాస్త్రం, ఇది జ్ఞానం, ఇది అవసరం జీవితానికి అనేదుంటే అప్పుడు కూర్చొని దాని మీద శ్రద్ధతో ఆలకిస్తాడు. సో, శ్రవణం చేయటానికి కూడా బుద్ధి పుట్టదు. ఏది అసంయతాత్మన. అంటే అసలే వశం కాకపోతే కూర్చోవాలనిపీదు. ముళ్ళు గుచ్చుకుంటాయి కూర్చుంటే. బుద్ధి నిలవదు. చాంచల్యం. ఒకవేళ కూర్చోబెట్టినా ఈ తమస్సు ఉంటది చూడండి అదేం చేస్తుంది? ఆవహిస్తుంది. అవునా? లోపలికి ఏమి ఎక్కదు. కాబట్టి రజస్సు, తమస్సు ఉన్నప్పుడు స్థిరంగా వినటము కూడా సాధ్యము కాదు. అందుకే శ్రవణము కూడా తపస్సన్నాడు. దృష్టి ఏకాగ్రము చేసి శ్రవణము చేయటము కూడా జ్ఞాన మార్గంలో మొదటి స్టెప్. మొదటి స్టెప్పే ఎయ్యలేకపోతే అదే తప్పటడుగు లేస్తే రెండో దానికి పోలేం కదా మనం. అందుకని చెప్పాడు. కాబట్టి శ్రవణం, మననం, నిధిధ్యాసనం. శ్రవణం అంటే కాస్తైనా కొంచెము ఏమవ్వాలి? ఈ సంచారం ఆగి దానికి ఏకాగ్రత కలగాలి. కలగాలంటే ఏంటి? వశ్యాత్మన. కొంతైనా మనసు వశం అవ్వాలి. అలా ఉన్నప్పుడు ప్రయత్నం చేయాలి. దేనికి? ఈ ధ్యానాభ్యాసం. ఇక్కడ చాలా క్లియర్‌గా చెప్పాడు. ఈ ధ్యానాభ్యాసం ఎవడు చేయాలి? మనస్సు వశములో ఉంచుకోగలిగిన వాడు చెయ్యాలి. అంతేగా? వశ్యాత్మన ఉపాయతః యత్నము చేత చేసుకోవచ్చు. అసలు వశమే కాలేదు ఇంకా. ఏకాగ్రత లేదు. ఒక చోట నిలపలేడు. ధ్యానం ఏం చేస్తాడు కూర్చొని? బాహ్యమైన కర్మల్లోనే దృష్టి నిలపలేరు. పూజ చేస్తుంటే దృష్టి నిలవదు. అవునా కాదా? కర్మ చేస్తూనే దృష్టి నిలవలేనప్పుడు ఏకాంతంగా అన్నీ వదిలేసి పరమాత్మ వైపు మళ్ళించడానికి తేలిక. అందుకు వశ్యాత్ముడైన వాడు ధ్యానాభ్యాసం చెయ్యాలి. అంతే క్రైటీరియన్. అందుకు భగవద్గీత చదవాలి. భగవద్గీత అందుకు చదవాలి. కదా! వదిలిపెట్టేసి మనసు ఎటోటో తిరుగుతుంటే ఏదేదో ఊహించుకొని మేము ధ్యానంలో ఏవేవో పొందామంటే దాని పటా తిరుగుతుంది. ఏదో ఊహించుకుంటుంది. అవునా? ఇప్పుడు అలాంటివే వచ్చాయి. కాదు. వశ్యాత్ముడవ్వాలి. అంటే వశం చేసుకోవడానికి అభ్యాసం చెయ్యి. దానికి ముందు ప్రాక్టీసెస్ ఏవైతే ఉన్నాయో అవి చెయ్యి. భగవాను రమణ ఉపదేశ సారములో స్పష్టంగా చెప్పాడు. కాయవాంగ్మన కార్యముత్తమం. పూజనం జపః చింతనం క్రమాత్. కాయ వాంగ్ మనః స్థూలమైంది శరీరం. వాక్కు దానికంటే సూక్ష్మం. మనస్సు ఇంకా సూక్ష్మం. ఈ సాధనలో మనస్సుతోటి చేసేది అభ్యాసం ఏమిటి? అది ధ్యానం. మనస్సు అంటే అంతఃకరణం అనుకోండి. అవునా?
కాబట్టి డైరెక్ట్‌గా దాన్నే చేస్తామంటే కుదరదు. కాయం అంటే శరీరం. శరీరంతో ఏది అభ్యాసం చేయొచ్చు? పూజ, పురస్కారం మొదలైనటువంటివన్నీ. అందుకని పూజనం, తర్వాత వాక్కు సంబంధించినటువంటి సాధన జపం. జపం వల్ల ఏకాగ్రత సాధిస్తాడు. ఈ శారీరకమైనటువంటి కర్మలు, సత్కర్మలు భగవంతుడి వైపు మళ్ళించేవి చేస్తే డిసిప్లిన్, ఇంద్రియాల క్రమశిక్షణ వస్తుంది. కదా! సో, ఇంద్రియాల క్రమశిక్షణ వచ్చిన తర్వాతే సూక్ష్మమైన సాధన జపం. అది ఏకాగ్రత కోసం చేస్తాడు. అప్పుడు మనస్సు కూర్చోమంటే కాసేపు కూర్చుంటుంది. అప్పుడు చింతనం, విచారణ, చింతనం, ధ్యానం అప్పుడు. కదా! కాబట్టి వశ్యాత్మన చాలా క్లియర్‌గా చెప్పాడు. చూసుకోవాలి ఎవరికి వాళ్ళే. ఏవండీ మరి నేను ధ్యానం చేయొచ్చా? అంటే డబ్బు కావాలనుకున్నా, "ఆ! చెయ్యి. ఓహో! అందరూ ధ్యానం చేయొచ్చు" అంటాడు. మార్కెటింగ్. మార్కెటింగ్. అవునా? కాబట్టి ఎవరికి వాళ్ళు చూసుకోవాలి. అందుకే శాస్త్రంలో ఈ దిశానిర్దేశం జరుగుతుంది. కరెక్ట్‌గా ఏమిటి, దేని తర్వాత ఏమిటి అని ఎలా తెలుస్తుంది చెప్పండి? ఇదిగో జగద్గురువుగా టేక్ అవ్వడం. సంపూర్ణంగా చెప్పాడు భగవంతుడు. ఎక్కడ సందేహం రాదు. మనం పరిశీలించాల్సిందే.